వెల్కమ్ టు 5 మంత్ర కెరియర్ పాయింట్. నేను ఉపేంద్ర, అర్థమెటిక్ ఫ్యాకల్టీని. మనం రేషియో ప్రపోర్షన్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒకసారి మనం చూద్దాం. రేషియో అనేది అన్ని చాప్టర్లకు కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనకు రేషియో అనేది ఒక రేషియో చాప్టర్లోనే ఉండదు. ఇప్పుడు ఏజెస్ అని ఉందనుకోండి, ఏ మరియు బీల యొక్క వయసుల నిష్పత్తి 4:5 అని అంటాం. సో అలా మనకు ఒక పొడవు మరియు వెడల్పుల నిష్పత్తి 6:5 అని అనొచ్చు. అట్లా మనకు ఏ మరియు బీల యొక్క ఆదాయంల నిష్పత్తి అని అనొచ్చు. ప్రతిదానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఒక మనకేంటి అమ్మకపు వేల కొన్న వేలల నిష్పత్తి అని అంటాడు. సో మనకు 5:4 అట్లా డిఫరెంట్ వాటిలలో కూడా మనకు రేషియో అనేది కంపల్సరీ మనకు ఉంటుందన్నమాట. సో కాబట్టి అన్ని చాప్టర్లకు కనెక్ట్ అయ్యేటి ఏంటి అంటే రేషియో ప్రొపోర్షన్స్ ఒకటి, పర్సంటేజెస్ ఒకటి. ఇవి మనకు అన్నిటికీ లింక్ అయి ఉంటుంది అనమాట, ఈ చాప్టర్ అని కాకుండా. రైట్, అసలు రేషియో అనేది ఒకసారి మనం గమనించినట్లయితే, రేషియో అంటే సెకండ్ వేరియబుల్లో ఫస్ట్ వేరియబుల్ను కంపేర్ చేసుకోవడాన్ని రేషియో అంటాం. సెకండ్ వేరియబుల్లో ఫస్ట్ వేరియబుల్ను కంపేర్ చేసుకోవడం అంటే A:Bని మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే A/Bగా రాసుకోవచ్చు. అంటే ఇది సెకండ్ వేరియబుల్, ఇది ఫస్ట్ వేరియబుల్. రెండవ రాశిలో మొదటి రాశిని పోల్చుకోవడానికి A:Bని A/Bగా మార్చుకోవచ్చు. సో A:Bని A/Bగా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు మనకి ఇందులో ఇంకొకటి ఏముంటుంది అని అంటే, సో వీటిలో ప్రమాణాలు ఈక్వల్గా ఉండాలి. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మనం మార్చుకొని చేయాల్సి వస్తుంది అనమాట. మనం మార్చుకొని చేయాల్సి వస్తుంది. అవును. సో నెక్స్ట్ ఇంకొకటి ఇదేమో నిష్పత్తి అంటాం. అనుపాతము అని అంటే A:B ప్రపోర్షన్ ఆర్ ఈక్వల్స్ టు C:D అని ఉందనుకోండి. దీన్ని ఎలా రాయొచ్చు అంటే A:B ఈక్వల్స్ టు C:D అని రాయొచ్చు. ఇలా ఉన్నప్పుడు ఏంటిది మనకు మధ్యంలో లబ్ధం ఈక్వల్ టు అంత్యంలో లబ్ధం. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అనమాట. సో B/C ఈజ్ ఈక్వల్స్ టు A/D అనమాట. A/D. సో ఇది సూత్రం. ఇదేమో అనుపాతము అని అంటాం, ఇదేమో మనకు నిష్పత్తి అని అంటాం అనమాట. ఇది రేషియో, ఇది ప్రపోర్షన్ అనమాట. అవునా? సరే, క్వశ్చన్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, సో దీంట్లో మనకి ఇక్కడ ఒకసారి చూద్దాం మనం దీంట్లో. సో ఏ బాక్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 రూపీ, 50 పైసా, 25 పైసా కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో 2:3:4 full stop. Total value in the box is 180 rupees. Then నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ అన్నాడు. ఒక బాక్స్ యందు 1 రూపాయి, 50 పైసలు, 25 పైసల నాణెంలు 2:3:4 నిష్పత్తులలో గలవు. బాక్స్ యందు గల నాణెంల మొత్తం విలువ 180 రూపాయలు అయినా 25 పైసల నాణెంల సంఖ్య ఎంత అన్నాడు. నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ ఎన్ని అని అన్నాడు. సో బాక్సులు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? మనకు 1 రూపీ ఉంది, 50 పైసా ఉంది, 25 పైసా కాయిన్స్ ఉన్నాయి. సో మనకి ఇచ్చిందేమో కాయిన్స్ రేషియో ఇచ్చాడు. సో ఇప్పుడు కాయిన్స్ రేషియో మనకి ఇక్కడ కాయిన్స్ రేషియో ఎంత ఇచ్చాడు సార్ అంటే, సో 2:3:4 అనమాట. సో 2:3:4. ఇప్పుడు మనము టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు సార్ ఇక్కడ? సో వాల్యూ వచ్చేసి 180 రూపీస్ ఇచ్చాడు అనమాట. వాల్యూ వచ్చేసి 180 రూపీస్. ఏదైనా నువ్వు పంచాల్సి వస్తే, డిస్ట్రిబ్యూట్ చేయాల్సి వస్తే, ఇది ఏ భాషలో ఉందో ఆ భాషలోకి దీన్ని మార్చాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది వాల్యూ కాబట్టి నువ్వు వాల్యూ రేషియో ప్రకారంగానే మార్చుకోవాలి. సో వాల్యూ రేషియో ప్రకారంగానే మార్చుకోవాలి. సో వాల్యూ రేషియో మనకు ఇవ్వలేదు, ఇది కాయిన్స్ రేషియో. దీన్ని డైరెక్ట్గా 2:3:4 అని చెప్పేసి పంచకూడదు అనమాట, తప్పు, అలా రాదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది టోటల్ అనేది ఎందులో ఉందో ఆ భాషలోకి మనము రేషియోను మార్చుకోవాలన్నమాట. ఇప్పుడు సపోజ్ సో ఇది $180 అని ఉందనుకోండి. నువ్వు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని అంటే, సో ఇప్పుడు డాలర్స్ రేషియోలో ఉండాలన్నమాట. ఇప్పుడు $180 ఏ అనేవాడికి ఒక 500 రూపీస్ ఇవ్వు, బి అనేవాడికి ఒక 300 రూపీస్ ఇవ్వు అంటే మనం చేయగలమా? చేయలేం. దీన్ని డాలర్లకు మార్చుకొని చేయాలి. అంటే డాలర్స్ రేషియో మనకు ఈయనకొక $15 ఇవ్వు, సో ఈయనకొక $35 ఇవ్వు, అట్లా ఉంటుందన్నమాట. అంటే నువ్వు దేన్ని పంచాలి అని అనుకుంటే ఆ భాషలోకి మనం మార్చేసుకోవాలి. కాబట్టి ఇది వాల్యూ కాబట్టి వాల్యూ రేషియోలోకి మార్చాలి. వాల్యూ కాబట్టి వాల్యూ రేషియోలోకి మార్చాలి. 2:3:4 అనమాట. సో 2:3:4 అనేది కాయిన్స్. మనం వాల్యూలకి మార్చేద్దాం మనం. సో ఇది 2 కాయిన్స్ అనమాట. 2 కాయిన్స్ అంటే
ఫస్ట్ వెరైటీ ఏంటిది 1 రూపీ. 1 రూపీ 2 ఉన్నాయి అన్నాడు. అంటే ఎంత వర్త్ అన్నట్టు 2 రూపాయలు అన్నట్టు. సో మనకి ఇక్కడ వాల్యూ రేషియోలోకి మార్చేస్తున్నాం. సో 2 ఇంటూ 1 రూపీ అంటే 100 పైసా అని వేశాను నేను, పైసలకి మార్చేద్దాం. సో 3 ఇంటూ 50 పైసా, నెక్స్ట్ 4 ఇంటూ 25 పైసా, 4 ఇంటూ 25 పైసా. ఇప్పుడు ఇది ఒక్కసారి చూసుకుంటే ఇది 200 పైసలు, ఇది 150 పైసలు, ఇది 100 పైసలు. ఇప్పుడు ఇక్కడ ఇది మనకు ఇదేమో కాయిన్స్ రేషియో, ఇదేమో వాల్యూ రేషియో, రెండు వేరు కావచ్చు కానీ దాని మీనింగ్ మాత్రం ఒకటే ఉంటుందన్నమాట. అంటే ఎలా సార్ అంటే ఇక్కడ చూడండి, ఈయన 2 కాయిన్స్ అన్నాడు, మనం ఏమంటున్నాం నీ దగ్గర 2 రూపీస్ ఉన్నాయి అని అంటున్నాం. ఏమన్నా మనం తప్పు చెప్పామా? ఆయన దగ్గర నా దగ్గర 2 కాయిన్స్ ఉన్నాయి సార్ అన్నాడు. మనం ఏమంటున్నాం 2 రూపీస్ ఉన్నాయి నీ దగ్గర అని అన్నాం. సెకండ్ పర్సన్ పిలిచాం, నీ దగ్గర ఏమున్నాయి అని అడిగాం. నా దగ్గర 3 కాయిన్స్ ఉన్నాయి సార్ అని అన్నాడు. మనం ఏమంటున్నాం రూపాయిన్నర ఉంది నీ దగ్గర అని అంటున్నాం. 1 రూపీ 50 పైసా ఉంది అంటున్నాం. ఉందా లేదా చెప్పండి. ఈయన దగ్గర 4 ఉన్నాయి సార్ నా దగ్గర అని అన్నాడు. అంటే ఈయన దగ్గర 4 ఉన్నాయి అంటే 4 ఇంటూ 25 అంటే ఎంత అవుతుంది? సో 100 పైసా. అంటే నీ దగ్గర 1 రూపాయి ఉంది అని అంటున్నాం. తప్పేమన్నా? 4 కాయిన్స్ అన్నా సో 1 రూపాయి అన్నా ఒకటేనా కాదా చెప్పండి. సో అలా అంటే ఇలా మనకు వాల్యూ డిఫరెన్స్ కావద్దు. నువ్వు ఏదైనా చేసుకోండి, విలువలు మారకుండా ఉండడానికి మనం ట్రై చేయాలి. రైట్. ఇప్పుడు ఇది కట్ చేసుకోవచ్చు, కట్ చేయకుండా కూడా పని చేయొచ్చు. సో 50 ఇది 2 టైమ్స్, 50 ఇది 3 టైమ్స్, ఇది 50 ఇది 4 టైమ్స్ అనమాట. 4:3:2 ఇది మనకేమవుతుందంటే వాల్యూ రేషియో. ఇప్పుడు సో 4:3:2గా మనం పని చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది వాల్యూ సార్, ఇది కూడా వాల్యూ అనమాట. వాల్యూలకి మనం మార్చేసుకున్నాం. మొత్తం భాగాలు చూడండి, 4 + 3 + 2 అంటే ఎంత అవుతుంది? ఇక్కడ 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఈక్వల్స్ టు నువ్వు పంచాల్సిన అమౌంట్ ఎంత? 180 రూపీస్ అనమాట. ఎవరిని అడిగాడు? 25 పైసల నాణెంలు అన్నాడు. సో 2 భాగాలకు ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే 2 ఇంటూ 180 డివైడెడ్ బై 9. సో ఇక్కడ ఇది 9, ఇది 20 టైమ్స్. 20 ఇంటూ 2 అంటే ఎంత అవుతుంది? 40 రూపీస్ అవుతుంది అనమాట. సో 40 రూపీస్ 40 రూపాయలు అవుతుంది అనమాట. సో మనకు వాల్యూ ఆఫ్ 25 పైసా కాయిన్స్ అడిగాడు అనుకోండి, 40 రూపీస్. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు? సో మనకు నెంబర్ ఆఫ్ 25 పైసా కాయిన్స్ అడుగుతున్నాడు. సో మనకు 25 పైసల నాణెంల సంఖ్య ఎంత అన్నాడు. సో ఇప్పుడు 40 రూపాయలు ఉన్నాయి సార్ నీ దగ్గర మొత్తం. అవన్నీ ఏంటి అంటే పావులాలు ఉన్నాయి. ఎన్ని పావులాలు ఉన్నవి అని అన్నాడు. 1 రూపాయికి ఎన్ని పావులాలు వస్తాయి మనకు? 4 వస్తాయి అనమాట. అలా 10 రూపాయలకి ఎన్ని అవుతాయి? 40 వస్తాయి. అంటే ఏం చేస్తున్నావు? రూపాయికి 4 కాబట్టి 40 రూపాయలకు 44లు 160 కాయిన్స్ అనమాట. సో 160 కాయిన్స్ అవుతుంది. సో 160 కాయిన్స్ అనమాట. 160 కాయిన్స్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో రూపాయికి 4 కాబట్టి 40 రూపాయలకు 44లు, సో 160 కాయిన్స్ మనం ఆన్సర్ అవుతుంది. అవునా? సో ఇక్కడ పైసలకు ఎందుకు మార్చుకున్నారు సార్ అంటే, దీన్ని మనం ఇక్కడ పైసలకు మార్చుకోకుండా రూపీస్లోకి మార్చుకొని కూడా మనం ఇదే లెక్కను, ఇదే రేషియో వస్తుంది అనమాట. ఈ రేషియోనే వస్తుంది. ఒకసారి రూపీస్ మార్చుకొని మనం చూసుకుందాం మనం. సరే ఇప్పుడు అన్ని పైసలకు మార్చేది కదా, సో పైసలకు మార్చకుండా రూపీలకు మార్చుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ ఇది 2 కాయిన్స్ అన్నాడు అంటే 2 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి 3 కాయిన్స్ అన్నాడు, 3 అర్ధ రూపాయలు. అంతే కదా సార్, 1 రూపాయి అర్ధ రూపాయి. సో నెక్స్ట్ వచ్చేసి 4 కాయిన్స్ అన్నాడు, 4 పావులాలు అంటే 1/4 రూపీ అనమాట. కంప్లీట్ రూపీస్లోకి మార్చుకున్నాం. ఇది కట్ చేసుకుంటే ఇక్కడ మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే, సో ఇప్పుడు ఇది 2, ఇది ఎంత స్వామి? ఇక్కడ 3/2, ఇది వచ్చేసి 1. ఇప్పుడు ఇది క్రాస్ చేసుకుంటే 2 ఇంటూ 2, 2 ఇంటూ 2 సింగిల్ లైన్కి తీసుకొస్తున్నాం రేషియోను. ఇది 3 సార్, ఇది 1 ఇంటూ 2 అవుతుంది. అంటే 4:3:2. ఇప్పుడు అదే ఉండేనా? ఇంతకుముందు అదే ఉండేనా లేదా చూడండి. సేమ్ 4:3:2 వచ్చిందా లేదా చెప్పండి. సేమ్ అనమాట. నువ్వు పైసలకు మార్చుకున్నా రూపీస్లకు మార్చుకున్నా కూడా మనకు కన్వీనియంట్ ప్రకారం మార్చుకోవచ్చు. ఇందులోకే మార్చాలని రూల్ ఏం లేదనమాట. మొత్తం మీద మనం వాల్యూలకి మార్చేసుకోవాలి, అది గమనించండి. అవునా? సరే రైట్. ఇది రాగానే మళ్ళీ ఏం చేస్తాం? 9 భాగాలకు 180 అయితే 2 భాగాలకు ఎంత? ఇప్పుడు ఇక్కడ 25 పైసల నాణెంలు అడిగాడు కాబట్టి ఇది తీసుకున్నాం. ఒకవేళ 50 పైసల నాణెంలు ఎన్ని అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం తీసుకుంటాం మనము?
3 భాగాలకు ఎంత అని తీసుకుంటాం. ఒకవేళ 1 రూపాయి కాయిన్స్ ఎన్ని అన్నాడు అనుకోండి 4 భాగాలకు కనుక్కుంటాం. అవునా? సో రైట్. సో ఇప్పుడు మనకి ఇందులో ఇది రూపాయికి ఎన్ని అనేది ఒకసారి మనము ఇంటూ 4 వేసాం కదా. సో అది ఎలా వేసుకుంటామనంటే రూపాయికి ఎన్ని కాయిన్స్ బట్టి దాన్ని వేయాల్సి వస్తుంది అనమాట. ఒకసారి ఐడియా కోసము ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ 5 పైసా కాయిన్స్ అని అన్నాడు అనుకోండి. 1 రూపాయికి 5 పైసల కాయిన్స్ ఎన్ని ఉంటాయి? 20. అంటే ఇంటూ 20 చేత మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ 10 పైసల కాయిన్స్ అన్నాడు అనుకోండి, రూపాయికి ఎన్ని ఉంటాయి? 10 చేత చేయాలి. సో 20 పైసల కాయిన్స్ అన్నాడు అనుకోండి, రూపాయికి ఎన్ని ఉంటాయి? 5. సో కాబట్టి 5 చేత మల్టిప్లై చేసుకోవాలి. నెక్స్ట్ 25 పైసల కాయిన్స్ అన్నాడు అనుకోండి, రూపాయికి ఎన్ని? 4. సో 50 పైసల కాయిన్స్ అన్నాడు అనుకోండి, రూపాయికి ఎన్ని? 2 అనమాట. సో మనకు 1 రూపాయి ఎన్ని అన్నాడు అనుకోండి, 1 రూపాయికి 1 రూపాయలు ఎన్ని ఉంటాయి అంటే రూపాయికి ఒకటే కాబట్టి దాన్ని గుణించకుండా కూడా ఒకటే. నెక్స్ట్ వచ్చేసి సో మనకి ఇందులో ఇది 2 రూపాయలు అని అన్నాడు అనుకోండి, మోర్ దెన్ 1 రూపీ వస్తే డివైడెడ్ బై చేయాలి. సో 5 రూపాయలు ఎన్ని అన్నాడు అనుకోండి, డివైడెడ్ బై 5 అనమాట. ఇక రూపాయి కంటే ఎక్కువ ఏది కనిపించినా కూడా మనం భాగించాల్సి వస్తుంది అనమాట. రూపాయి కంటే ఎక్కువ ఏదైతే ఉందో సో దాన్ని భాగించాల్సి వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ 5 పైసా 10 పైసా ఇవి రూపాయికి 20, రూపాయికి 10, రూపాయికి 5, రూపాయికి 4, రూపాయికి 2. సో 1 రూపీకి ఇది 1 రూపీ, అది ఇక్కడ మోర్ దెన్ 1 రూపీ వస్తే మనం డివైడెడ్ బై వేస్తామన్నమాట. ఇది మీకు ఐడియా కోసం ఒకసారి గుర్తుపెట్టుకోండి. అవునా? సో రైట్. నెక్స్ట్ a box consists of 1 rupee, 50 paisa, 25 paisa and 20 paisa coins are in the ratio 1:2:3, 1:2:4:5. Total value in the box is 400 rupees. The number of 20 paisa coins more than 25 paisa coins అన్నాడు. ఒక బాక్స్ యందు 1 రూపాయి, 50 పైసలు, 25 పైసల నాణెంలు, 20 పైసల నాణెంలు 1:2:3, 1:2:4:5 నిష్పత్తిలో గలవు. వాటి మొత్తం విలువ 400 రూపాయలు. అయినా 20 పైసల నాణెంల సంఖ్య 25 పైసల నాణెంల సంఖ్య కంటే ఎన్ని ఎక్కువ అన్నాడు. సో ఇక్కడ మనకు 20 పైసలు కనుక్కోమనడా, 25 పైసలు కనుక్కోమనడా అంటే 2 కనుక్కోవాలి. ఎన్ని ఎక్కువ అన్నా ఎన్ని తక్కువ అన్నా ఇద్దరు విలువలు తెలియాలి మనకు. సో కాబట్టి 2 కనుక్కోవాల్సి వస్తుంది అనమాట. సేమ్ యాజ్ టీస్ ఇంతకుముందు చెప్పినలాగానే చేసేలాగానే చూద్దాం. సో ఇప్పుడు కాయిన్స్ రేషియో ఎంత స్వామి? ఇక్కడ మనకు కాయిన్స్ రేషియో వచ్చేసి ఎంత చెప్పాడు? 1:2:4:5 అనమాట. ఇక్కడ 400 ఏంటిది? టోటల్ వాల్యూ అన్నాడు. సో వాల్యూ వచ్చేసి మనకు 400 రూపీస్ అనమాట. వాల్యూ వచ్చేసి 400 రూపీస్. టోటల్ వాల్యూ 400 రూపీస్. సో టోటల్ వర్త్ వచ్చేసి 400 రూపీస్ అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది అది సేమ్ భాషలో ఉండదు. ఒకవేళ ఉన్నది అనుకోండి మార్చేసుకో డైరెక్ట్గా, కానీ అలా ఎప్పుడు ఉండదు. ఇది వాల్యూ అనుకోండి, ఇది కాయిన్స్ ఉంటుంది. పోనీ ఇక్కడ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, అక్కడ కాయిన్స్ ఇస్తాడు. 2 వాల్యూ కాయిన్స్ ఉందనుకో డైరెక్ట్ ఓపెన్ చేసేసి. అట్లా ఇవ్వడు. ఒకవేళ ఇన్ కేసు ఇస్తే మనం సీరియస్గా ప్రిపేర్ అయ్యి వెళ్తే అక్కడ సింపుల్ ప్రశ్నలు వచ్చినట్టు. సో అట్లా కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి, కానీ మ్యాక్సిమం అలా ఉండదు, ఎప్పుడు ఉండదు, అంత ఈజీగా ఉండదు. సో రైట్. ఇప్పుడు ఏం చేయాలి మనం? కంక్లూషన్ ఏంది? దీన్ని పంచాలి అంటే ఇది ఎందులో ఉంది సార్? ఇది వాల్యూలలో ఉంది కాబట్టి వాల్యూలలోకి మార్చేసుకోవాలి, వాల్యూ రేషియోలోకి మార్చాలి. మనం విలువలు మారొద్దు, నువ్వు మళ్ళీ ఏం చేసినా పర్వాలేదు. సో 1:2:4:5ని మనం వాల్యూ రేషియోలలోకి మార్చుకుంటే సో ఇప్పుడు ఇది 1 అన్నాడు. 1 ఇంటూ ఈ ఫస్ట్ వేరేటిది ఏంటిది? రూపాయి. అంటే 1 × 100 పైసలకి మార్చేసుకోవాలి. రూపాయలకు మార్చుకోవచ్చు కదా సార్? మార్చుకోని ఇష్టం. ఇప్పుడు ఇంతకుముందు మనం 2 మోడల్స్ చేయలేదా ముందు క్వశ్చన్లో? అలా చేసుకోవచ్చు, తప్పు కాదు. సో 1 × 100. నెక్స్ట్ వచ్చేసి 2 ఇంటూ ఇది 50 పైసా కాబట్టి ఇంటూ 50. ఇవి 4 కాయిన్స్ అన్నాడు. 4 ఇంటూ పావులాలు. నెక్స్ట్ 5 కాయిన్స్ అన్నాడు. 5 ఇంటూ ఇవి 20 పైసలు అనమాట. సో ఇది 100 సార్, ఇది 100, ఇది కూడా 100, ఇది కూడా 100. అంటే దీని అర్థం ఏంటిది మనకి ఇక్కడ? సో 1:1:1 అనమాట. 1:1:1. సో 4 భాగాలు సమానం. అంటే ఇప్పుడు మనకి ఇందులో ఈ వెరైటీ ఆ వెరైటీ అన్ని సేమ్.
ఇక్కడ ఏం సమానం, ఇది వాల్యూలు సేమ్, అన్ని సేమ్ ఉన్నాయి కదా సార్, మనకు డిఫరెన్స్ ఏం లేదు అని అనుకునేరు. వాల్యూ డిఫరెన్స్ అడగలేనే, కాయిన్స్ డిఫరెన్స్ అడిగాడు. సో 1:1:1 అంటే మనకి లెక్క చేయాల్సిన అవసరం లేదు కదా సార్. ఇక్కడ మనకు 4 భాగాలకు 400. ఇప్పుడు 400 రూపాయలు ఉన్నాయి, నలుగురు సమానంగా పంచుకోండి అంటే పెన్ అవసరమా చెప్పు? అందరికీ 100 వస్తాయా రావా చెప్పండి? ఇది 100 రూపాయలే ఉంటుంది, ఇది 100 రూపాయలే ఉంటుంది, ఇది 100 రూపాయలే ఉంటుంది, ఇది కూడా 100 రూపాయలు ఉంటుంది. అందరికీ సమానంగా పనిచేసామా? సో రైట్, 100 100 100 100. మరి డిఫరెన్స్ ఏమన్నా ఉందా సార్ అంటే వాల్యూ డిఫరెన్స్ లేదు, కానీ ఆయన నిన్ను అడుగుతుంది నాణెంల సంఖ్య డిఫరెన్స్ ఉంది ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే సో 100 100 100 100 కదా. సో ఇప్పుడు ఇక్కడ 20 పైసల నాణెంల సంఖ్య, 25 పైసల నాణెంల సంఖ్య, ఇవి రూపాయికి ఎన్ని సార్? 4 కాబట్టి ఇవి 400 కాయిన్స్ అవుతాయి. ఇవి రూపాయికి ఎన్ని? 5 కాబట్టి 500 కాయిన్స్ అవుతాయి అనమాట. ఇవేమో 400 కాయిన్స్ అయితే మనకు 100 రూపాయలు అవుతాయి, అవి 500 కాయిన్స్ అయితే 100 రూపాయలు అవుతాయి. డిఫరెన్స్ అనేది ఉన్నదా లేదా చెప్పండి? డిఫరెన్స్ ఎంత ఉంది సార్? ఇక్కడ 100 కాయిన్స్ డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి? సో 100 కాయిన్స్ ఇస్తా ఆన్సర్. ఇక్కడ చూడండి బోత్ ఆర్ ఈక్వల్ అని అన్నాడు. ఇక్కడ వీటిని చూస్తే మరి ఆల్ ఆర్ ఈక్వల్ అని వస్తుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఏం చెప్పుకుంటాం మనం? ఫస్ట్ ఆప్షన్ కనుక ఒకవేళ మీకు అనిపిస్తే ప్రశ్న మళ్ళీ ఒకసారి చూడాలి. మనకు ఆప్షన్ ఏ ఎప్పుడైనా కన్నింగ్ ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ అయినా జనరల్ స్టడీస్లో అయినా కూడా. సో ఆప్షన్ ఏ కనుక వస్తే కన్నింగ్ ఉంటుంది, అలాంటి తప్పులు ఉంటాయని అనట్లేదు నేను. మరొకసారి ప్రశ్న చూసుకోవాలి మనం, మళ్ళీ ఒకసారి క్వశ్చన్ చూసి అసలు ఏం అడిగాడు మనల్ని అని చెక్ చేసుకొని మళ్ళీ రెండోసారి కూడా కరెక్టే అనిపించింది అనుకోండి, అప్పుడు టిక్ చేయండి. అంతేగాని ఆన్సర్ ఏ అనగానే డైరెక్ట్గా మనం గుడ్డిగా సంతకం మనకేంటి ఫిల్ చేసేయకండి, బబుల్ చేయకండి, టిక్లు పెట్టకండి. ఇక్కడ ఏంటిది అని అంటే ఇప్పుడు ఇక్కడ చూడు టెంప్ట్ చేసేలాగా ఉంటుంది ఆన్సర్ అనమాట. అన్ని సమానం కాబట్టి ఆల్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ ఈక్వల్ అని అనుకుంటాం. అట్లా కాదు, ఆయన అడిగింది ఏంటి? వాల్యూస్ కాదు. వాల్యూస్ అయితే ఈక్వల్, వాల్యూస్ అడగట్లేదు, కాయిన్స్ డిఫరెన్స్ అడుగుతున్నాడు. కాయిన్స్ డిఫరెన్స్ ఉందా లేదా చెప్పండి? ఇది 4 ఎక్కడ తీసారంటే ఇంతకుముందు చేయలేదా మనం? 25 పైసల నాణ్యములు రూపాయికి ఎన్ని ఉంటాయి అంటే 4. 20 పైసలు ఇక్కడ ఒక చాట్ లాగా వేసుకున్నాం చూసారు ఎంతముందు. సో 20 పైసల నాణ్యముల సంఖ్య రూపాయికి ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. కాబట్టి ఇది 5 చేత చేస్తాం. 400 ఇవి, 500 ఇది. డిఫరెన్స్ 100 వస్తుందా లేదా చెప్పండి? సో 100 ఈస్ ద ఆన్సర్ అవుతుంది అనమాట. సో 100 ఈస్ ద ఆన్సర్. అవునా? సో రైట్, కన్వీనియంట్ ప్రకారంగా చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ అవసరం లేదు.